ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో కొత్తగా మరో 3 జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాలకు సీఎం సానుకూల సంకేతాలిచ్చారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అభిప్రాయ సేకరణలో భాగంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల తెరాస నేతలతో సీఎం ఇవాళ సమావేశం కానున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం వెనకాడబోదన్న కేసీఆర్ జనగామ, సిరిసిల్ల, గద్వాల్లో జిల్లాల కోసం బలమైన డిమాండ్లు వస్తున్నాయని అక్కడి ప్రజల్ని నారాజ్ చేయడమెందుకని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో మరో 3 జిల్లాలు పెరిగే అవకాశముంది. జిల్లాల సంఖ్య మొత్తం 30 వరకు చేరుకునే వీలు ఉంది. 46 లక్షల జనాభా ఉన్న మహబూబ్ నగర్ను 4 జిల్లాలుగా విభజించేందుకు ఆస్కారముందని సీఎం అన్నట్లు సమాచారం. ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్కు సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లా జనాభా 10 నుంచి 12 లక్షలు, కొన్ని చోట్ల అంతకంటే తక్కువ కూడా ఉందని అన్నట్లు సమాచారం. జిల్లాలు ఎంత చిన్నగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందని, అవసరమైతే సంఖ్య పెంచుదామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలోనూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉదారంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో గతంలో 7 కొత్త మండలాలు ప్రతిపాదించగా తాజాగా మరో 9 మండలాలు తెరపైకి వచ్చాయి. నల్గొండలోనూ గతంలో 7 కొత్త మండలాలు ప్రతిపాదించగా తాజాగా మరో 4 కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అభిప్రాయ సేకరణలో భాగంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ నేతలతో సీఎం ఇవాళ సమావేశం కానున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు, డివిజన్లు, మండలాల డిమాండ్లపై ముఖ్యమంత్రి నేతలతో చర్చిస్తారు. జనగాం, సిరిసిల్ల జిల్లాల డిమాండ్లపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. నేతల అభిప్రాయాలు, కలెక్టర్లు, అధికారుల నివేదికల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు తుదిరూపు ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.